కుండపూత వర్షం దంచి కొడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాశ్మీర్, షిమ్లాలో కురిసే మంచు కూడా మనకు తెలుసు. కానీ మంచు దంచి కురిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మోకాళ్ళ లోతు మంచు కురిస్తేనే నోరెళ్ళబెట్టేస్తాం. అలాంటిది మనిషి ఎత్తుని మించి ఇళ్లను దాటి అపార్ట్మెంట్లను కూడా మంచు ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి సీన్లు ఇప్పుడు రష్యాలో కనిపిస్తున్నాయి. ఇన్నేళ్ళు లేనిది ఇంత మంచు ఇప్పుడే ఎందుకు కురుస్తోంది? ఇదంతా ఏఐ వీడియో కాదు, గ్రాఫిక్స్ మాయాజాలం అంతకన్నా కాదు. ఇదంతా రియల్ స్టోరీ. రష్యాలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ సీన్లు చూస్తుంటే ఇది భూమి మీద ఉన్న ప్రాంతమేనా, ఏదైనా మంచు గ్రహమా అనే డౌట్ వస్తుంది. రష్యాలో మంచు కురవటం కొత్తేమీ కాదు, కానీ ఇప్పుడు కురుస్తున్న తీరు మాత్రం ఈ శతాబ్దపు మంచు తుఫాన్ అనిపించుకుంటోంది. గడచిన కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో రష్యాలోని కామ్చాట్ కానీ మంచు కమ్మేస్తుంది. కమ్మేయటం అంటే ఏదో అలా పైపైన కురిసి మోకాళ్ళెత్తు వరకు వచ్చేసి ఈజీగా పక్కకు తప్పించే స్థాయిలో కాదు. ఈసారి కురిసిన మంచు మనిషి ఎత్తుని మించిపోయింది. ఇళ్ళు, అపార్ట్మెంట్లని కూడా ముంచేసింది. సాధారణంగా మోకాళ్లలోతూ మంచు కురిస్తేనే జనజీవనం స్తంభించిపోతుంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 10 నుండి 15 అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. రోడ్ల పక్కన ఆపిన కార్లు ఉన్నాయో లేవో కూడా తెలియనంతగా మంచులో కూరుకుపోయాయి. గ్రామాల్లోని చిన్న చిన్న ఇళ్లు పూర్తిగా మంచు కింద ఉండిపోయాయి. ప్రజలు తమ ఇంటి తలుపులు తీయటానికి కూడా గంటల తరబడి మంచును తవ్వాల్సి వస్తోంది. రైళ్లు, విమానాలు నిలిచిపోవటమే కాదు, హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 2 మీటర్లకు పైగా హిమపాతం కురవటంతో బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, రోడ్లన్నీ పూర్తిగా మంచు తుఫాన్లో కూరుకుపోయాయి. నగరమంతటా 10 మీటర్ల ఎత్తులు మంచు పేరుకుపోయింది. రోడ్లపై కార్లు, ఇతర వాహనాల్ని కూడా మంచు పూర్తిగా కప్పేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో మంచు కొండల్లా పేరుకుపోయి దారులన్నీ మూసుకుపోయాయి. మంచు ఎంత లోతుగా ఉందంటే జనాలు ఇంటి కిటికీల నుంచి పేరుకుపోయిన మంచుపై నుంచి కిందకు జారుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. గడచిన 60 ఏళ్లలో ఇది అత్యంత తీవ్రమైన హిమపాతమని రష్యా వాతావరణ శాఖ చెప్తోంది. కామ్చాట్కా వీధుల్లో 10 నుంచి 40 అడుగుల మేర మంచు కుప్పలు పేరుకుపోయాయి. అపార్ట్మెంట్ల 4వ అంతస్తు వరకు మంచు పేరుకుపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈస్ట్ రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో మంచు తుఫాను, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొత్తేవి కాదు. కానీ ఈ మంచు తుఫాన్ పాత రికార్డులను బద్దలు కొట్టేసింది. దీనివల్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లు పూర్తిగా మూసుకుపోయాయి. అనేక విమాన సర్వీసులు రద్దయిపోయాయి. మంచు దెబ్బకు కామ్చాట్కాలో రష్యా అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. స్కూళ్లు, స్థానిక వ్యాపారాలు సైతం మూతబడ్డాయి. ప్రజలు రిమోట్ వర్కింగ్ కి మారాల్సి వచ్చింది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దుకాణాలు, సూపర్ మార్కెట్లలో నిత్యావసర వస్తువులు కూడా అయిపోతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో 10 అడుగుల కంటే ఎక్కువ మంచు కింద కార్లు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. హై రైజ్ అపార్ట్మెంట్ల పైన మంచు పేరుకుపోయింది. ప్రపంచంలోని అత్యంత శీతల నగరంగా పేరున్న రష్యాలోని యాకుటియా నగరం కూడా ఇప్పుడు గడ్డకట్టే చలిలో విలవిల్లాడుతోంది. ఉష్ణోగ్రతలు -56 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ టెంపరేచర్ కి అక్కడ ఉండే ప్రజల కంటిరెప్పలు కూడా మంచుతో గడ్డకట్టుకుపోతున్నాయి. చలి నుంచి తప్పించుకుని జీవించేందుకు జనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటారు. యాకుటియా నగరంలో కార్లను ఎప్పుడూ ఆఫ్ చేయకుండా ఆన్ లోనే ఉంచుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మల్టీలేయర్ దుస్తులను ధరిస్తున్నారు. సైబీరియా రీజియన్ లో ఉన్న ఈ సిటీలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు -60 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాకుటియా, కామ్చాట్కాలు చలి ఎంత తీవ్రంగా ఉందంటే గాలిలోని తేమ కూడా వెంటనే గడ్డకట్టి మంచు పొగలా మారుతోంది. దీనివల్ల కనుచూపు మేర ఏమీ కనిపించట్లేదు. బయటికొస్తే నిమిషాల వ్యవధిలోనే కనురెప్పలపై మంచు గడ్డకడుతోంది. వేడి నీటిని గాల్లోకి చల్లితే ఈ నీరు కింద పడకముందే మంచు స్ఫటికలుగా మారిపోతుంది. ఈ ప్రాంతంలో భారీ హిమపాతాలకు ప్రధాన కారణం వాయవ్య పసిఫిక్ మహాసముద్రంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడటమేనని వాతావరణ శాఖ తెలిపింది. దాని ఫలితంగానే బలమైన మంచుగాలులు, భారీగా మంచు కురుస్తుందని చెప్తున్నారు. మంచు తాలూకు విలయం ఎలా ఉంటుందో రష్యాను చూస్తే తెలుస్తోంది.
-40 డిగ్రీలు 50 డిగ్రీల వాతావరణాన్ని తట్టుకోవడమే పెద్ద సవాలంటే ఈ స్థాయిలో కురుస్తున్న మంచు మరింత దడ పుట్టిస్తోంది. అసలు ఇంత కుప్పలు కుప్పలుగా మంచు ఎలా కురుస్తోంది? కంటి రెప్పలు కూడా గడ్డకట్టేంత చలిని ఎలా తట్టుకుంటున్నారు? ఇది నేచర్ ఇస్తున్న ఫస్ట్ వార్నింగా? ఈ మంచు మంచుదేనా? మంచు ఇంతలా దంచికొట్టడానికి కారణమేంటి? ఇళ్ల ఎత్తు మంచు ఎక్కడి నుంచి వస్తోంది? ఇప్పుడే ఎందుకిలా జరుగుతోంది? ప్రకృతి విరుచుకుపడితే మనిషి తట్టుకోవటం అసాధ్యమని రష్యాలో కురుస్తోన్న మంచు నిరూపిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ప్రకృతి ప్రకోపం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతోంది. ఒకప్పుడు వేసవికాలం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వరదలు, చలికాలం ఉండే చోట ఇలాంటి మంచు తుఫాన్లు రావటం, వాతావరణ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమయ్యేలా చేస్తోంది. రష్యాలో ఈ స్థాయి మంచుకు కారణం నార్త్ పోల్ పైన ఉండే అతి శీతల గాలులు, సుడిగుండాలే. దీన్ని ఆర్కిటిక్ అంటారు. సాధారణంగా ఇది ధ్రువ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ వాతావరణ మార్పుల వల్ల ఈ సుడిగుండం బలహీనపడి దక్షిణ దిశగా రష్యా, యూరప్ వైపు దూసుకొచ్చింది. దీనివల్ల ఆర్కిటిక్ ప్రాంతంలోని గడ్డకట్టే చలి రష్యా నగరాలను ముంచెత్తుతోంది. ఇక వాతావరణం వేడెక్కినప్పుడు సముద్రపు నీరు ఎక్కువగా ఆవిరై గాలిలో తేమ పెరుగుతుంది. రష్యా పక్కనే ఉన్న సముద్రాలు వేడెక్కటం వల్ల గాలిలో చేరిన తేమ ఆర్కిటిక్ నుంచి వచ్చిన చలిగాలులను తాకగానే భారీ మంచుగా మారి కురుస్తోంది. ఈ భారీ మంచు వల్ల రష్యా ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. మంచు బరువుకు విద్యుత్ తీగలు తెగిపోయి వేలాది గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. సప్లై చైన్ దెబ్బతినటంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు పడిపోయాయి. రష్యాలో వింటర్ సీజన్ ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. కానీ ఈసారి కురుస్తున్న మంచు అసాధారణంగా ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. భూగోళం వేడెక్కుతున్న కొద్దీ ఉత్తర ధ్రువం దగ్గర వాతావరణం వేగంగా మారుతుంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉండాల్సిన అతి శీతల గాలులు కిందకు జారి సైబీరియా, రష్యా లాంటి ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఇంతటి భయంకరమైన చలిలో, మంచులోనూ రష్యన్లు జీవించగలుగుతున్నారంటే అది వారి లైఫ్ స్టైల్. వారికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల చలవే. మనమంతా చలి పెడితే ఒక స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. 4-5 పొరలుగా దుస్తులను ధరిస్తారు. బయటకొచ్చేటప్పుడు కళ్ళు మాత్రమే కనిపించేలా లేయర్డ్ డ్రెస్సింగ్ ఉంటుంది. రష్యాలోని నగరాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వమే హాట్ వాటర్ పైప్ లైన్స్ ద్వారా సెంట్రల్ హీటింగ్ అందిస్తుంది. దీనివల్ల బయట -50 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఇంట్లో 20 డిగ్రీల వెచ్చదనం ఉంటుంది. అంతేకాదు శరీరంలో వేడిని పుట్టించే అధిక క్యాలరీలు ఉన్న ఆహారం, సూప్లు, వేడి పానీయాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ చలి ప్రకృతి ఇస్తున్న తీవ్ర హెచ్చరికగా భావిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు క్లైమేట్ ఇన్స్టెబిలిటీకి నిదర్శనం. ఉన్నట్టుండి ఎండలు మండిపోవటం, భారీ స్థాయిలో వరదలు రావటం, క్లౌడ్ బరస్టులు, ఇలా అసాధారణ రీతిలో మంచు కురవటం అనేది వాతావరణ సమతుల్యత దెబ్బతిందని చెప్పటానికి ఇదో సంకేతం. ఆర్కిటిక్ మంచు కరగటం వల్ల సముద్ర మట్టాలు పెరగటమే కాకుండా భూమి ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ మొత్తం తలకిందులవుతోంది. మంచు కురవటం ప్రకృతికి అవసరమే. కానీ ఈ స్థాయిలో ఉండటం అంత మంచిది కాదు. మంచు కురవటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. శీతాకాలపు పంటలకు కూడా ఇది మేలు చేస్తుంది. అయితే అతిగా మంచు కురిస్తే జనజీవనం స్తంభిస్తుంది. పెర్ఫ్రాస్ట్ కరగటం మొదలైతే వేల ఏళ్లుగా భూమి లోపల దాగున్న ప్రమాదకరమైన వైరస్లు, మీథేన్ గ్యాస్ బయటకొచ్చే అవకాశం ఉంది. ఇది మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తుంది. రష్యాలో కనిపిస్తున్న ఈ మంచు విలయం కేవలం ఆ ఒక్క దేశానికే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల్లో భాగమే. ప్రకృతిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ మంచు తుఫాన్లు మానవాళిని హెచ్చరిస్తున్నాయి.